హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు లేటెస్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మాయాసభ వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పొలిటికల్ థ్రిల్లర్స్ని హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ దేవకట్ట మంచి ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామానే మాయాసభ వెబ్ సిరీస్. సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కృష్ణమ్మ నాయుడు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కాలేజీ రోజుల నుంచే రాజకీయాలంటే మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కుటుంబం నుంచి ఆశించిన మద్దతు అయితే ఉండదు. రామిరెడ్డి ఒక డాక్టర్. ఆయన తండ్రి బాంబుల శివారెడ్డి రాయలసీమ రౌడీ. తండ్రి చేసే పనులను రామిరెడ్డి ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో కృష్ణంనాయుడు రామిరెడ్డి కలుస్తారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. స్నేహితులుగా మొదలైన కృష్ణంనాయుడు రామిరెడ్డి ప్రయాణం రాజకీయంగా ఎలాంటి మలుపులకి దారితీసింది? దేశంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ విధించిన ప్రధాని ఐరావతి బసు ఆవిడ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అప్పట్లో అగ్ర కథానాయకుడు రాయపాటి చక్రధర్రావు ఏం చేశారు? ఆయన ఇంటికి కృష్ణంనాయుడు అల్లుడు కావడం వెనక అసలు ఏంటి జరిగిన విషయం? అసలు దీంట్లో చక్రం తిప్పింది ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఎవరెవరు ఏమేం చేశారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇందులోని ట్విస్టులు, మలుపులు, ద్రోహం, లక్ష్యం, త్యాగం ఇలాంటి అంశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తాయి. నచ్చినా నచ్చకపోయినా రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. దేవకట్ట రైటర్ ఈ అంశాన్ని చాలా చక్కగా ఆసక్తికర పొలిటికల్ డ్రామాగా ఈ సిరీస్ని తీర్చిదిద్దారు. రైటర్ దేవకట్ట రైటింగ్ కానీ, స్టోరీలో డెప్త్ కానీ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఎవరైనా సరే ఒక రాజకీయ స్టోరీని ఏం చెప్పాడని కాదు, దాన్ని ఎలా చెప్పాడు అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రైటర్ దేవకట్ట చూపించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి పొలిటికల్ స్టోరీస్కి మంచి కాస్టింగ్ అనేది చాలా అవసరం. ఈ విషయంలో డైరెక్టర్ మంచి మార్కులే కొట్టేశారని చెప్పొచ్చు. రామిరెడ్డిగా చైతన్యరావు సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కృష్ణంనాయుడుగా ఆది పినిశెట్టి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఇక చక్రధర్రావుగా సాయి కుమార్ అయితే పీక్స్ యాక్టింగ్ చూపించాడు. చాలా బాగా సెట్ అయ్యారు కాస్టింగ్లో వాళ్ళు. యాక్టర్స్ ఆది పినిశెట్టి, చైతన్యరావు వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు నటించారనడం కంటే జీవించారని చెప్పాలి. వారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది. ఇక సిరీస్లో కీలక సన్నివేశాల్లో సాయి కుమార్ అయితే చాలా అద్భుతంగా నటించాడు. మేడం అనే పాత్రలో బాలీవుడ్ యాక్ట్రెస్ దివ్యాదత్త అదరగొట్టింది. సిరీస్లో పాత్రలకు మరింత డెప్త్ తీసుకురావడంలో ఆమె పాత్ర కూడా తోడయ్యింది. ఇంకా మిగిలిన నటీనటులంతా కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు. ఈ సిరీస్లో కొన్ని సీన్స్ ప్రేక్షకులపై చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ని చూపించాయి. ముఖ్యంగా సాయి కుమార్ పాత్రలో రాయపాటి చక్రధర్రావుగా ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వంటి సీన్స్ ఆడియన్స్ని అట్టే కట్టిపడేస్తాయి. ఇప్పుడు ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సిరీస్ మొత్తం ఇంట్రెస్టింగ్గా వెళ్ళినప్పటికీ కూడా ఈ సిరీస్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి. సిరీస్లో కొన్ని సీన్స్ కొంచెం స్క్రీన్ ప్లే డల్ అయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా భారత్లో ఎమర్జెన్సీ వంటి సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. అంతేకాకుండా దేవకట్ట రైటర్ ఇదొక ఫిక్షన్ స్టోరీ అని చెప్పినా కూడా ప్రేక్షకులు ఇందులోని పాత్రలకి, సన్నివేశాలకి, నిజ జీవితంలో వాటికి ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఇది కొంతవరకు కాంట్రవర్సీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ మాయాసభ వెబ్ సిరీస్లో కొన్ని వైలెన్స్తో కూడిన సన్నివేశాలు, అట్లాగే బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్తో చూసినప్పుడు అంతగా కనెక్ట్ కావు. ఇంకా ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ సబ్జెక్ట్ని దేవకట్ట వాళ్ళ టీంతో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎవరి వైపు కూడా పార్షియాలిటీ అనేది చూపించకుండా అన్ని పాత్రలని చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఈ సిరీస్కి మెయిన్ టెక్నికల్ హైలైట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఇది ఆ రోజుల్లో జరిగే సబ్జెక్ట్ కాగా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్గా చూపించారు. అదిరిపోయినాయి చాలా సీన్స్ అయితే. మంచి మంచి లొకేషన్స్, కలర్ కరెక్షన్ చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన బీజిఎం వెబ్ సిరీస్ని ఎలివేట్ చేసేలాగా ఉంది. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. ఓవరాల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించి వెబ్ సిరీస్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాయాసభ వెబ్ సిరీస్ ఒక పొలిటికల్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో 100% సక్సెస్ అయ్యింది. యాక్టర్స్ చైతన్యరావు, ఆది పినిశెట్టి వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, కథలో ట్విస్టులు కానీ చాలా బాగా చూపించారు. మాయాసభ వెబ్ సిరీస్ మొదటి సీజన్ వరకు పెద్దగా కాంట్రవర్సీలు అయితే లేవు, కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ సీజన్ చివరిలో రెండో సీజన్ కోసం ఇచ్చిన లీడ్ మాత్రం రాజకీయ ఉచ్చుని కదిలించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఆశ్రమ్ హోటల్ ఎపిసోడ్ కాస్త చూపించి వదిలేశారు. అసలు కథ అంతా రెండో సీజన్ కోసం దాచారేమో అనిపించింది. ఓవరాల్గా పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. పొలిటికల్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.